2021 నవంబర్ 21 ఆదివారం. సుముహూర్తము 8:15. అందరూ కూడా 8:15 మీకు చెప్పాను ఇంతకుముందుగా. నేను ఎవరైతే ఋషిలింగదాతలు, సిద్ధగురు విగ్రహదాతలు, దేవతా విగ్రహదాతలు ఉన్నారో వాళ్ళంతా కూడా మీరు 8 గంటలకల్లా మీరు కూడా దీపారాధన చేయడానికి సిద్ధంగా ఉండాలి. నేను 8 o'clockకే వస్తాను, సూచనలు చెప్తూ ఉంటాను. మీరు కూడా దీపారాధన చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు సిద్ధం చేసుకోండి. ఇక్కడ ముహూర్తం ప్రకారం వెలిగిస్తాను దీపం. మీ గృహాల్లో కూడా మీరు దీపారాధన చేయాలి. ఒకవేళ మార్నింగే అభిషేకాలు పూజలు చేసుకునే వాళ్ళు చేసుకోండి, తప్పులేదు. కానీ మీరు ఇంకొక దీప కుండి దగ్గర పెట్టుకోండి దీపారాధన చేయడానికి. అది నిత్యార్చనం. అది మీరు చేసేది నిత్యారాధన కాబట్టి నో ప్రాబ్లం. మీ దీపం మీరు వెలిగించుకోవచ్చు ముందుగానే. కానీ ముహూర్తం ప్రకారము టైం ఉన్న వాళ్ళు మీరు 8:15 దీపారాధన చేయాలి. ఇక్కడ మేము చేస్తున్నప్పుడు చెయ్యండి అంటాను, మీరు కూడా చేయాలి. 8:15 నుంచి 10:30 వరకు గోపూజ, గణపతి పూజ, పుణ్యాహవాచనం, పంచగవ్య ప్రాసనం, కంకణధారణ, యంత్ర పూజ ఇవన్నీ ఉంటాయి. ఇందులోన మీరు చేసే ప్రోగ్రాం ఏమిటిది అంటే గణపతి పూజ. ఇంతకుముందు చెప్పాను, ముహూర్తానికి దీపారాధన చేసిన తర్వాత వెంటనే గణపతి పూజ స్టార్ట్ అవుతుంది. మీరు కూడా ఒక పళ్ళెం, ఇష్టం వచ్చిన పళ్ళెం, స్టీల్ పళ్ళెమో వెండి పళ్ళెమో మీ ఇష్టం, తీసుకొని అందులో బియ్యం పోయండి. ఆ బియ్యం పైన తమలపాకులు పరచండి. తమలపాకుల మీద వినాయక విగ్రహాన్ని తయారు చేయండి. వినాయక విగ్రహం అంటే శివలింగమే, ఇంకేం లేదు అక్కడ. శివలింగాకారంలో పసుపు ముద్దతో తయారు చేయండి, సిద్ధంగా ఉంచుకోండి. ఓ కొబ్బరికాయ దగ్గర పెట్టుకోండి. అక్షతలు, పూలు, జలపాత్ర, పసుపు, కుంకుమ, విభూతి ఇవన్నీ దగ్గర ఉంచుకోండి. గణపతి పూజ మ్యాక్సిమం ఉంటే ఒక 20 to ½ hour ప్రోగ్రాం ఉంటుంది. ఈ ½ hour ప్రోగ్రాం మీ చేత నేను ఇక్కడ చేస్తూ ఉంటాను, మీ చేత కూడా చేయిస్తూ ఉంటాను. ఒక ½ hourలో గణపతి పూజ ఉద్వాసన అయిపోతుంది. ఇక మీరు ఆ గణపతిని, శివలింగ గణపతిని పక్కన పెట్టుకుంటారు. ఇంకా మీరు అక్కడి నుంచి ప్రోగ్రాం చూస్తూ ఉంటారు అంతే. ఇక్కడ అన్ని యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. ఏదైతే మీరు ఉద్వాసన చెప్పబడిన తర్వాత గణపతి స్వామి ఉన్నారో మీరు కుటుంబ సభ్యులంతా కూడా షేర్ చేసుకోండి. కొంత 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 షేర్ చేసుకొని మీరు సాయంత్రం నుంచి స్నానం అనుకున్న సమయంలోన లేదా మార్నింగ్ పూట మీరు స్నానం చేస్తున్నప్పుడు ఈ ప్రతిష్టా సమయంలోన 30వ తారీఖు వరకు మీరు కొద్దిగా రాసుకోండి. అదేం చెడిపోదు, 10 days అలాగే ఉంటుంది. కుటుంబ సభ్యులు కనుక ఎక్కువగా ఉంటే ఎక్కువ పెద్ద ముద్ద తయారు చేసుకోండి. చిన్నది చేసుకున్నారు అనుకోండి గొడవ పడతారు. పెద్ద గణపతిని తయారు చేసుకోండి. 10:30 to 11 o'clock విరామం ఉంటుంది. 11 to 1 మండపారాధన ఉంటుంది. 210 దేవతల యొక్క ఆవాహనం చేస్తాము. అందులోనే 116 ఋషులు ఉంటారు, మిగతా దేవతలు ఉంటారు, సిద్ధగురువులు ఉంటారు, రకరకాల దేవతామూర్తులు ఉంటారు. కాబట్టి మండపారాధన కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. అది ఆవాహన సమయం కాబట్టి మీరు చక్కగా వీక్షించండి, యూటిలైజ్ చేసుకోండి. ఇక సాయంత్రం మళ్ళీ కార్యక్రమం 4 o'clock స్టార్ట్ అవుతుంది. 4 to 5 జమదగ్ని సన్నిధానంలోన అధివాసం 1 స్టార్ట్ అవుతుంది. అధివాసాలు నేను కొన్ని స్పెషల్ మంత్రాలు, మళ్ళీ శివ సంకల్ప మంత్రాలు, తర్వాత న్యాస మంత్రాలు, కొన్ని పవర్ఫుల్ వేద మంత్రాలు అన్నీ కూడా నేను చెప్పాను స్టూడియోలోన. అవన్నీ కూడా మిక్స్ చేసి క్యాసెట్ వేస్తూ ఉంటారు. ఆ మంత్రాలు వింటూ మీరు చూస్తూ ఉండాలి కార్యక్రమం.
ప్రతి కార్యక్రమం ముందర సంకల్పాలు చేస్తూ ఉంటాను, నేను బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉంటాను ఎవరైతే దాతలుగా పాల్గొన్నారో. కాబట్టి తొలి అధివాసం ఎవరైతే ఉన్నారో జమదగ్ని దర్బార్ 4 to 5 అవకాశం ఉన్న వాళ్ళు ఫ్రీగా కూర్చోండి, హ్యాపీగా ఆ టైంలో సంకల్పం వినండి. ఒకవేళ వినలేని పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు మీరు ఇంటికి వచ్చిన తర్వాత సంకల్పం వినండి. సంకల్పం అన్నది దాత అనే పర్సన్ తప్పకుండా వినాలి. అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు అని కొన్ని చెప్తూ ఉంటాను, మీకు డబ్బులు రావాలని, రోగాలు పోవాలని చెప్తూ ఉంటాను, అవన్నీ మీరు వినాలి. కాబట్టి గంట సేపు ఉంటుంది అధివాసాలు జమదగ్ని దర్బార్లో. 27 ఋషిలింగాలు, 4 దేవతామూర్తులు ఉంటారు. అంటే 27 + 4 31 విగ్రహాలకు అధివాసాల కార్యక్రమం. మంత్రపూరితంగా 36 రకాల విశేష ద్రవ్యాలతోటి నేను, లక్ష్మీ, భవానీ, శివాని నలుగురని చేస్తాం. ఇక 5 to 5:30 విరామం ఉంటుంది. 5:30 to 6:30 హవనం ఉంటుంది. 6:45 to 7:30 ప్రవచనం ఉంటుంది. 5:30 to 6:30 మీకు హవనం ఉంటుంది. హవనములో నా కొత్త మంత్రాలు చెప్తాను ఈసారి కూడా. మీరు ఇంతవరకు ఎప్పుడు వినని అమ్మవారి మంత్రాలు, శివ మంత్రాలు, చాలా పవర్ఫుల్ మంత్రాలు అన్నీ కూడా. ఎందుకంటే అవన్నీ కూడా ఆగమ శాస్త్రంలో నుంచి తీశాను. చాలా పవర్ఫుల్ మంత్రాలు, అష్టైశ్వర్యములు, సకల శుభాలు ప్రసాదించే మంత్రాలు అవన్నీ కూడా. అవన్నీ మీరు చక్కగా శ్రవణము చేస్తారు. 6:45 to 7:30 ఒక 45 minutes స్పీచ్ ఉంటుంది. చెప్పాను మీకు స్పీచ్ ఉంటుందని. అన్నీ కూడా సీక్రెట్స్ చెప్తాను, సిద్ధగురువుల గురించి, దేవతామూర్తుల గురించి, అవన్నీ మీకు చెప్తాను. ఇక రెండవ రోజు అంటే నవంబర్ 22 సోమవారం భృగు సన్నిధానం 8 to 9 అధివాసం 2. భృగు సన్నిధానంలో ఎవరైతే ఉన్నారో అధివాసం 2. 9 to 9:30 విరామం. 9:30 to 10:30 అధివాసం 3 స్టార్ట్ అవుతుంది. కన్వ సన్నిధానం చూడండి. 8 to 9 భృగు సన్నిధానం, 9:30 to 10:30 కన్వ సన్నిధానం. కన్వ సన్నిధానంలోని ఉన్నటువంటి దాతలు సిద్ధంగా ఉండాలి. 9:30 to 10:30. 10:30 to 11 విరామం. 11 to 12 హవనం. మండే రోజున హవనము 11 to 12 ఉంటుంది. 12 to 12:15 విరామం. 12:15 to 1 o'clock ప్రవచనం. ఇక సాయంత్ర కార్యక్రమం 4 to 5 అత్రి సన్నిధానం. 4 to 5 అధివాసం 4 అండ్ అధివాసం 5. అత్రి స్వయంభువ మనువు సన్నిధానాలు ఉంటాయి. అత్రిలో 27 + 4 విగ్రహమూర్తులు ఉంటారు, మొత్తం 31 విగ్రహాలు. స్వయంభువ సన్నిధానంలో కేవలం 4 ఉంటారు దేవతామూర్తులు. యోగి వేమన, కాళికామాత, షిరిడి సాయిబాబా, చీరాల స్వామి, ఈ 4 మాత్రమే ఉంటారు. వీళ్లకు 4 to 5 జరుగుతుంది సోమవారం నాడు అధివాసాల కార్యక్రమం. 5 to 5:30 విరామం అండ్ 5:30 to 6:30 అధివాసం 5. అధివాసం 6 ఏమిటిది అది అంటే 2 బాబాలు ఉన్నారు, 3వ సన్నిధానంలోను 5వ సన్నిధానంలోను. వీళ్ళిద్దరు కూడా జరుగుతుంది. ఇక 6:30 to 7 విరామం. 7 to 8 శయ్యాదివాసం. మొత్తము 5 సన్నిధానాల్లో కూడా శయ్యాదివాసం నిర్వహించబడుతుంది. అదంతా కూడా 7 to 8 ఉంటుంది. కాబట్టి దాతలు మీరు ఏ విగ్రహాన్ని కట్టుకున్నారో జాగ్రత్తగా చూసుకోండి. నవంబర్ 23 మంగళవారం ఇక యంత్ర ప్రతిష్ట మొదలవుతుంది. సుముహూర్తం ఎన్ని గంటలకు? 7:30 గంటలకు. కాబట్టి విగ్రహదాతలు చాలా అప్రమత్తంగా ఉండాలి. జమదగ్ని సన్నిధానంలో ఉన్నటువంటి ఋషిలింగ దాతలు, విగ్రహదాతలు గమనించుకోవాలి. 7:30కి ద్రవ్య సమర్పణ మొదలవుతుంది. యంత్రప్రతిష్ఠ చేసే ముందర ద్రవ్య సమర్పణ చేస్తాం. 36 ద్రవ్యాలు. అక్కడనే మంత్రాలు చెప్పి, వేద మంత్రాలు, మంత్ర పూరితంగా మనము మంత్రమయంగా
ద్రవ్య సమర్పణ చేస్తాం. 7:30 to 9:30 2 గంటలు యంత్ర ప్రతిష్ట. అంటే 7:30కి ద్రవ్య సమర్పణ చేస్తాము, 9:30 గంటలకు యంత్ర ప్రతిష్ట ఉంటుంది. జమదగ్ని మహర్షి దర్బార్లో ఉన్నటువంటి భక్తులు అందరూ కూడా 9:30కి యంత్ర ప్రతిష్ట ఉంటుంది, 7:30కి ద్రవ్య సమర్పణ ఉంటుంది. 7:30 to 9:30 is a crucial time for the donors. 9:30 to 10 o'clock విరామం, 10 to 1 విగ్రహ ప్రతిష్ట. అంటే ఇక్కడ మేము 20 లింగాలను రాశాము, 20 అవుతావో 15 అవుతాయో దేవుడు కనుక. ఎందుకంటే ఈ క్రేన్ కొంచెం పెద్దగా ఉంది, కొంచెం టైం తీసుకునేలా ఉంది, తప్పదు. సరే 20 లింగాలని ఎక్స్పెక్టింగ్ రాసుకున్నాం. ఇక 4 to 5:30 రిమైనింగ్ విగ్రహాల ప్రతిష్ట. ఒకవేళ 10 to 1 పెట్టేశామనుకోండి, నో ప్రాబ్లం. ఒకవేళ పెట్టలేకపోతే మళ్ళీ ఎక్స్ట్రా టైం 4 to 5:30 1.5 hour ప్రదోష కాలంలోన విగ్రహ ప్రతిష్ట జరుగుతుంది. 5:30 to 6 విరామం, 6 to 7 భవనం, 7:30 to 8 ప్రవచనం. ఇది బాబు కార్యక్రమం. జమదగ్ని మహర్షి దర్బార్లో ఉన్నటువంటి భక్తులు కూడా 7:30 to 9:30, తర్వాత 10 to 1, 4 to 5:30 విగ్రహ ప్రతిష్ట సమయం కాబట్టి అలర్ట్గా ఉండండి. ఇక నవంబర్ 24 బుధవారం, ఇది కూడా సేమ్. ఇప్పుడు ఇందాక మీకు చెప్పాను కదా, 7:30 to 9:35 ద్రవ్య సమర్పణ ఉంటుంది, 9:35కి యంత్ర ప్రతిష్ట ఉంటుంది, భృగు మహర్షి సన్నిధానం. 9:35 to 10 o'clock విరామం, 10 to 1 విగ్రహ ప్రతిష్ట. ఇది కూడా సేమ్. 4 to 5:30 విగ్రహ ప్రతిష్ట, 5:30 to 6 విరామం, 6 to 7 హవనం, 7:30 to 8 ప్రవచనం. జమదగ్ని మహర్షి దర్బార్లో ఎట్లా జరిగిందో ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది. 7:30 to 9:35 ముహూర్తం. ఇక నవంబర్ 25 గురువారం ఉదయము ముహూర్తం ఎన్ని గంటలకు అంటే 9:45 సేమ్. ఇందాక చెప్పాను కదా, 7:30 నుంచి మీరు సిద్ధంగా ఉండాలి. 7:30 to 9:45 ఇది కన్వ సన్నిధానం. ముహూర్తం వచ్చేసి 9:45. 7:30 నుంచి 9:40 వరకు సిద్ధంగా ఉండాలి కన్వ సన్నిధానం వాళ్ళు. 9:45 to 10 o'clock విరామం, 10 to 1 విగ్రహ ప్రతిష్ట, 4 to 5 హవనం, 5 to 5:30 విరామం, 5:30 to 6:30 ప్రవచనం. ఇదంతా మామూలే. ఇక నవంబర్ 26 శుక్రవారం అత్రి మహర్షి సన్నిధానం, స్వయంభువ మనువు సన్నిధానం. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి బాబు. ఇది కూడా ముహూర్తం 9:30కి. 7:30 to 9:30 ప్రోగ్రామ్, 2 hours ద్రవ్య సమర్పణ అండ్ యంత్ర ప్రతిష్టాపనం. 9:30 to 10 o'clock విరామం, 10 to 1 విగ్రహ ప్రతిష్ట. సేమ్ 4 to 5:30 విగ్రహ ప్రతిష్ట, 5:30 to 6 విరామం, 6 to 7 హవనం, 7:30 to 8 o'clock ప్రవచనం. ఇక నవంబర్ 27 శనివారం 7 విగ్రహముల ప్రతిష్ట. ఏమిటా 7 విగ్రహాలు అని అంటే, మీకు కాళీమాత, యోగి వేమన, తర్వాత చీరాల స్వామి, సాయిబాబా, కాళీమాత, చీరాల స్వామి, యోగి వేమన ప్లస్ బాబావారి యొక్క మూర్తులు ఒక 3 వస్తాయి. ఈ రకంగా నవంబర్ 27 శనివారం ఉదయము 8 to 10. ఇది కూడా ఏమిటిది, పూర్తి కాకపోతే ఆ రోజు చేస్తాం. ఒకవేళ మా సమయం దొరికిందనుకోండి, మీకు 26 అయిపోతుంది ప్రోగ్రాం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక సాయంత్రం 4 to 5:30 నేత్రబంధనం. చూడండి,
నవంబర్ 26 తారీఖు నాడు శుక్రవారం నాడు అన్ని దేవతా విగ్రహమూర్తులకు నేత్రబంధన కార్యక్రమం ఉంటుంది 4 to 5:30. ఇక నవంబర్ 28 ఆదివారం కన్స్ట్రక్షన్ వర్క్ ఉంటుంది. అంటే ఏమిటిది అంటే మొత్తము పూజ చేశాము, యంత్రస్థాపన చేశాము, అధివాసాలు చేశాము, విగ్రహాన్ని స్థాపన చేశాము, నేత్రబంధనం కూడా చేశాము. ఇప్పుడు ఏమిటిది అంటే సివిల్ వర్క్ ఉంటుంది. అంటే ఆ దిమ్మలు కట్టడము, చెక్ చేసుకోవడము. ఎందుకంటే మనం వాటర్ పోసినాం అనుకోండి, అదంతా మళ్ళీ దాంట్లోకి వాటర్ పోయి అదంతా కూడా మళ్ళీ కుళ్ళిపోతుంది. ఈ రకంగా మీరు అర్థం చేసుకున్నారు ఏమని. 28 రే చెప్పరా వాళ్ళకు 28వ తారీఖు నాడు ఆదివారం నాడు మీకు ఫ్రీ టైం ఉంటుంది. ఇక్కడ కూడా భక్తులు కొంచెం రిలాక్స్ అవుతారు. సివిల్ వర్క్ కన్స్ట్రక్షను మొత్తం టోటల్గా అన్ని సన్నిధానాల్లో నా డ్రైనేజ్ సిస్టమ్, టైల్ సిస్టమ్, దిమ్మలు ఇంక ఏమేమి ఉన్నాయో అవన్నీ కన్స్ట్రక్షన్ చేసుకుంటూ వస్తారు. ఒక విగ్రహం స్థాపన చేయగానే స్టార్ట్ చేసుకుంటారు వాళ్ళు. ఇంకా ఏమైనా చిన్న చిన్న బ్యాలెన్స్ ఆఫ్ వర్క్ ఉంటే అప్పుడు చేసుకుంటారు. ఇక నవంబర్ 29 ఇది చాలా ఇంపార్టెంట్ డే. ఆ రోజు సోమవారం. ఆ రోజు టోటల్గా మనము పూర్ణాహుతి కార్యక్రమం, తర్వాత ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం 10:30 నిమిషాలకు ఉన్నది. 10:30 వెరీ వెరీ ఇంపార్టెంట్ టైం, క్రూషియల్ టైం. ఇంకా ఎవరికైనా ఉంటే సెలవు పెట్టుకొని ఇంట్లో కూర్చోండి ఆ రోజు. ఇంకా రోజున్న సంసారమే, రోజున్న ఉద్యోగాలే, రోజున్న వ్యాపారమే. ఒక్కరోజు మాత్రం వెరీ పవర్ఫుల్ డే. మీరు చక్కగా 10:30కి ముహూర్తానికి ఉండాలి. ఆ రోజు 8 గంటలకు హవనం స్టార్ట్ అవుతుంది. 8 to 9 అయిపోయింది. 9 గంటలకల్లా పూర్ణావతి ఇచ్చేస్తాం. 1.5 hour ఉంటుంది. ఈ 1.5 hour టైంలోన ఎక్కడి మంత్రజలము అక్కడికి ఆయా దేవతామూర్తుల స్థానాలకు వెళ్ళిపోతాయి. 1.5 hour టైం ఉంటుంది. ఆ మంత్రజల కలశాలన్నీ కూడా ఏ ఋషి దగ్గరికి వెళ్ళిపోతాయి. కన్వ ఋషి అంటే ఆయన కలశం అక్కడికి వెళ్ళిపోతుంది. ఏ దేవతామూర్తులు ఉన్నారో, ఏ సిద్ధగురువులు ఉన్నారో, ఏ దేవతామూర్తులు ఉన్నారో, ఏ ఋషి స్వాములు ఉన్నారో వాళ్ళ స్థానాలకు వాళ్ళ మంత్రజల కలశములు వెళ్ళిపోతాయి. ఇలా వెళ్ళిపోయిన తర్వాత 10:30కి సుముహూర్తం ప్రకారము ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుంది. అంటే ఫస్ట్ మంత్రజలము పడుతుంది 10:30కి. ఇదంతా కూడా ఎందుకంటే మరి 116 ఋషిలింగాలు, 10 సిద్ధగురువులు, 7 బాబా విగ్రహమూర్తులు, 5 విగ్రహమూర్తులు. ఈ రకంగా మనకు బహుశా 10:30 నుంచి 1 గంట వరకు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమమే ఉంటుంది. ఒకవేళ తొందరగా అయిపోయిందనుకోండి, కళాన్యాసం మొదలు పెడతాం. శివ కళాన్యాసం, దేవీ కళాన్యాసం ఇవన్నీ ఉంటాయి. బలి ప్రదానము ఇవన్నీ ఉంటాయి. ఎంతవరకు అంటే సాయంత్రము 7 o'clock వరకు కంప్లీట్గా మండే రోజున పూర్ణాహుతి ఇవ్వడం, ప్రాణప్రతిష్ఠ చేయడం, తర్వాత కళాన్యాసం చేయడం, శివకళాన్యాసం, దేవీ కళాన్యాసం, ఆ తరువాత బలిప్రదానం తర్వాత మంత్రజల విశేష అభిషేకం. అంటే ఒక్కొక్క దేవతామూర్తిపై ధారగా మంత్రజలాన్ని ఒక 3 చెంబులు సమర్పించడం జరుగుతుంది. మనం ఒక్కొక్కరికి ఒక కలశం పెడుతున్నాం కాబట్టి మంత్రజలం ఎక్కువగా ఉంటుంది. సోమవారం నాడు మంత్రజలముతో అభిషేకాలు జరుగుతాయి. ఇక 30th నాడు వాస్తవం మనం ముందు అనుకున్నది 9 days, ఇప్పుడు 10 days చేసాం. అంటే 1 రోజు పెంచాం మనం.
30th నాడు మంగళవారం ఆ రోజు ఏంటంటే 8 గంటలకు విశేషమైనటువంటి అభిషేకం స్టార్ట్ చేస్తాం. అంటే పంచామృతాలు, పంచరసాలు, విశేషమైనటువంటి ఏవైతే ఉన్నాయో 36 ద్రవ్యాలు, ఆ 36 ద్రవ్యాలను డివైడెడ్ బై 3 చెంబులు చేస్తారు. అంటే 36/3, 3 కట్ల 3, 3 రెంట్ల 6, అంటే 12 మూలం 36. 12 ద్రవ్యాలతో కూడినటువంటి కలశాలు ఉంచుకుంటారు అక్కడ. విశేషంగా 3 చెంబులు లేదా 5 చెంబులు, మనకు ఇంకా సమయం ఉంటే 5 చెంబులతో చేస్తాము, ఇంకా సరిపోదు అనుకుంటే 3 చెంబులతో చేస్తాం. ఈ రకంగా బాబు 36 రకాల విశేష ద్రవ్యాలతో మంగళవారం నాడు ఒక్కొక్క మూర్తి వారికి అభిషేక కార్యక్రమం ఉంటుంది. అభిషేక కార్యక్రమం పూర్తి కాగానే అలంకారం స్టార్ట్ అయిపోతుంది. ఆయా ఋషులకు, ఆయా దేవతామూర్తులకు మంచిగా అలంకారము స్టార్ట్ చేస్తాం. ఇక సాయంత్రం వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. అంటే మధ్యాహ్నం వరకు ఎంతవరకు వస్తామో తెలియదు. తర్వాత మళ్ళీ మధ్యాహ్నం బ్రేక్ తీసుకొని కొంచెం విరామం తీసుకొని మళ్ళీ మనం 4 o'clock స్టార్ట్ చేస్తాం. 4 to 6 మొత్తం ఒక్కొక్క సన్నిధానం యొక్క షూటింగ్ చూపిస్తారు మీకు. అప్పుడు ఏ శివలింగ మూర్తిని మీరు చూసుకోవచ్చు, ఒక్కొక్క ఋషిలింగ దాత చూసుకోవచ్చు. రుమన్వాన మహర్షి శివలింగం అని పాట వస్తుంటుంది. టోటల్గా 116 ఋషి శివలింగాల నామాలతోటి రాగమాలిక చేశాను 8 రాగాలలో. ఆ రాగం వస్తూ ఉంటుంది, ఆ ఋషి యొక్క నామం వస్తూ ఉంటుంది. నువ్వు దర్శనం చేసుకొని దండం పెట్టుకుంటావు, స్వామి నా జీవితం ధన్యమైంది, ఈ సంవత్సరానికి ఈ విధంగా సేవ చేశాను అని నువ్వు సంతోషంగా ధన్యవాదాలు చెబుతావు రుమన్వాన మహర్షి వారికి. ఏ యొక్క ఋషిలింగ దాత ఉంటే ఆ స్వామి వారికి. ఇక సాయంత్రము మనము దీపోత్సవం చేస్తాం. ఎన్ని లక్షలు చేస్తాము? 1,00,000 కోటి అంటే మనం ఆ రోజు విశేషంగా చేస్తాం. ఇంకా పేర్లు పెట్టడం 1,00,000 దీపోత్సవం, ఆ దీపోత్సవం అని. ఆ రోజు మనము మంచిగా దీపోత్సవం చేస్తాం. అన్ని సన్నిధానాల్లో టోటల్గా మహాపీఠంలో ఉన్నటువంటి అన్ని సన్నిధానాలు తర్వాత ఇవన్నీ మనం చేస్తాం. అందుకని ఈరోజు వాస్తవంగా కార్తీక పౌర్ణమి 18th. ఈరోజు చాలామంది చేసుకుంటారు. ఈరోజు మనం ఎక్కువ చేయడంలే, చాలా తక్కువ సింపుల్గా చేస్తున్నాం. ఎందుకంటే మన కార్యక్రమం వేరేగా ఉంది. మనం శివలింగ ప్రతిష్టలు చేసి దీపాన్ని వెలిగిస్తున్నాం. అది దీపాలు ఏముంది, అందరూ వెలిగిస్తారు. మనము అద్భుతమైనటువంటి దీపాన్ని వెలిగించబోతూ ఉన్నాం స్వామి ముందర. కాబట్టి ఋషిలింగ దాతలు కూడా, ఎవరైతే దాతలుగా ఉన్నారో మీరు కూడా మంగళవారం నాడు మీ గృహాల్లోనూ దీపాలు వెలగాలి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి బాబు. ఈ రకంగా నవంబర్ 30తో మన కార్యక్రమాలన్నీ సంపూర్తయినాయి. కాబట్టి ఆత్మస్వరూపులారా, అన్ని విషయాలు చక్కగా చెప్పాను. ఇక మీరు అలర్ట్గా ఉండాలి. ఎన్ని పనులున్నా అవన్నీ పక్కన పెట్టండి. ఎన్ని తలకాయ నొప్పులు ఉన్నా వాటికి దూరంగా ఉండండి. మీరు ప్రోగ్రాం ఉందేనంగా 2 రోజుల ముందరనే ఇంక అన్నీ వదిలించుకోండి పీడలు. ఇంకా నేను కూడా ఈ రోజు నుంచి మధ్యాహ్నం నుంచి నేను కూడా దీక్షలోకి వెళ్ళిపోతున్నా. ఇంకా ఎందుకంటే నేను కూడా ఇంకా ఈ సెల్ ఫోన్ మాట్లాడాలు, ఇంకా ఈ ట్రాన్సాక్షన్స్, ప్రాపంచిక విషయాలు, ఆధ్యాత్మిక విషయాలు ఇవన్నీ ఏమి ఉండవు. ఇంకా నేను కూడా వాటికి దూరంగా ఉంటాను. ఈరోజు మధ్యాహ్నం నుంచే ఇంకా మిగిలింది మనకు 2 రోజులు, శుక్రవారం, శనివారం. ఇంకా ఆదివారం దీక్ష స్టార్ట్. కాబట్టి అందరూ సావధానంగా ఉండాలి బాబు. ఇంకొక ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే టోటల్గా ఇంకొక 5 శివలింగాలకు మాత్రమే, ఒక్కొక్క శివలింగానికి 4కి 5 మందికి అవకాశం ఉంది. అది కూడా 11,000 రూపీస్ కట్టుకునే వాళ్ళకే ఉంది. కాబట్టి 5 శివలింగాలకు ఒక్కొక్క శివలింగానికి 5 నుంచి 6 మంది అవకాశం ఉంది.
ఇప్పటిదాకా ఇంకా ఎవ్వరు పార్టిసిపేట్ చేయకపోతే వెంటనే పార్టిసిపేట్ చేసుకోండి. ఆ తర్వాత మీరు ఫోన్ చేసి మాకు లింగం ఉందా అంటే ఎవ్వడు ఏం చేయలేడు. ఆలస్యం అమృతం విషయం అని అంటారు. యూటిలైజ్ ప్రాపర్ ఛాన్స్. ఎందుకంటే మళ్ళీ మీకు కార్తీక మాసం దాకా నేను చేయనుగా ప్రతిష్టలు. కార్తీక మాసంలోనే మన ప్రతిష్టలన్నీ. కాబట్టి యూటిలైజ్ ప్రాపర్లీ. నెక్స్ట్ ఇయర్ ఏం జరుగుతుందో ఎవడు తెలుస్తుంది, నెక్స్ట్ ఇయర్ ఏమవుతుందో ఎవడు తెలుస్తుంది, ఎవడే తెలియదు. బతుకున్నప్పుడే మన సమయం అనుకొని మన కర్మలు మనం చక్కగా పవిత్రంగా ప్రేమతో చేసుకోవాలి. ఇక సిద్ధ గురువుల్లో కూడా కేవలం ముగ్గురికి మాత్రమే అవకాశం ఉందంట. ముగ్గురుకు నలుగురికి ఉన్నారు. మరి ఎవరికి అవకాశం ఉందో మీరు ఫోన్ చేసి కనుక్కోండి, లేకపోతే మీకు ఎవరు కావాలో కనుక్కోండి. నలుగురుకు సిద్ధ గురువుల విగ్రహాలు ఋషిలింగాల్లో ఒక 5 నుంచి 6 మందికి అవకాశం ఉందంట. అది కూడా 5-6 లింగాలకు. కాబట్టి అది కూడా ఎక్కువ మంది లేవు. అంటే ఇప్పుడు 27 మంది ఉంటే ఒక 23 మంది ఉంటారు, అంటే నలుగురికి అవకాశం ఉంటుంది. నేను చెప్పాను డోంట్ క్రాస్ 27 అని. కాబట్టి మీరు చక్కగా యూటిలైజ్ చేసుకోండి. ఇది మంచి అవకాశము, గొప్ప అవకాశము. మీరు అనేకమైనటువంటి శుభాలు పొందుతారు, శాశ్వతమైనటువంటి ఘనకీర్తిని పొందుతారు. ఒక పేదవాడు కూడా తన జన్మను పావనం చేసుకోవాలి, చరితార్థం చేసుకోవాలి, కీర్తిమయం చేసుకోవాలనే ఉద్దేశంతోనే నేను మీరు కేవలం 11,000 కట్టుకోండి అయ్యా, డొనేషన్ ఇవ్వండి అయ్యా అన్నాను. కాబట్టి చక్కగా మీరు యూటిలైజ్ చేసుకోండి. గోత్రనామాలు పంపని వారికి వెంటనే పంపండి. కొత్తగా చేరే వాళ్ళు కూడా వెంటనే పంపించండి. టోటల్గా మీ గోత్రనామాలన్నీ కూడా నేను ఫస్ట్ నుంచి కూడా అందరి నామాలు పఠింపజేశాను బ్రాహ్మిన్స్ చేత. మీకు అవన్నీ కూడా టోటల్గా 10 రోజులు కూడా బ్రాహ్మిన్స్ కూర్చొని మీ గోత్రనామాలు పఠనం చేస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళ పనంతా పొద్దు నుంచి చదువుకుంటూ కూర్చోవడమే. ప్రతిష్టా సమయంలోన, అధివాసాల సమయంలోన, ప్రాణప్రతిష్ఠ సమయంలోన మీ గోత్ర పఠనం జరుగుతూ ఉంటుంది. ఆల్రెడీ ఇవన్నీ కూడా రికార్డ్ అయినాయి కాబట్టి మీకు టోటల్గా అవకాశం ఉంటే, సమయం దొరికితే అది కూడా మళ్ళీ మీకు ఒకసారి వినిపిస్తారు. ఈ రకంగా అందరూ సావధానంగా ఉండండి. ఏదైనా శివలింగ విషయంలో కానీ, గోత్రాల విషయంలో కానీ ఏవైనా చిన్న చిన్న లోటుపాట్లు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఈసారి ప్రోగ్రాం డిఫరెంట్ ప్రోగ్రాం. ఇది 100 మంది అంటే 100 మందిలో దాతలు ఉండేవారు. ఇప్పుడు ఏమిటిది, ఒక శివలింగానికి 27 మంది దాతలు. 27 × 116 వేసుకోండి, 10 అట్లా చాలామంది దాతలు ఉన్నారు. కాబట్టి ఎవరు కూడా కోపానికి గురి కావద్దు, ఎవరు కూడా ఆవేశానికి గురి కావద్దు. ఏదైనా మీకు మిస్టేక్ జరిగితే కూల్గా హ్యాపీగా అమ్మ ఇట్లా జరిగింది అంటే వాళ్ళు వెంటనే సరి చేసుకుంటారు. ఏదైనా మిస్టేక్ జరిగితే ఇంకా డామ్ అని మాడకండి. ఎందుకంటే మీరు ఈ టైంలో చాలా ప్రశాంతంగా, ఆనందంగా, నిశ్చలంగా మీరు ప్రోగ్రాం చూస్తూ ఉండాలి. ఇది బాబు ప్రోగ్రాం విషయాలు. రేపు మళ్ళీ మనం 8 o'clock కలుసుకుంటాం. అందరూ చెప్పండి. రేపు వెంకయ్య స్వామి గురించి చెప్తాను, గొలగమూడి వెంకయ్య స్వామి గురించి చెప్తాను. అందరూ చెప్పండి.